మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నాతో తెలుగుదేశం వాళ్ళు కూడా టచ్ లో ఉండరు. తెలుగుదేశం వాళ్ళు కూడా మాకు మద్దతు ఇస్తున్నారు. వాళ్ళ పేర్లు చెప్పనన్నాడు. నువ్వు మగవాని అయితే వాళ్ళ పేర్లు చెప్పి నీకు ఎవరు మద్దతు ఇస్తున్నాడు తెలుగుదేశంలో. పూరక ఉమారాజన చెప్పినంటే వైసీపీలు కూడా చెప్పినారంట. అది కాదు, పద్ధతి కాదు. ఎవరో ఒక పార్టీ చెప్పమని చెప్పు వాళ్ళ పేర్లు. శ్రీకాంత్ రెడ్డికి ఎక్కడొచ్చింది? వాళ్ళ గోవిందరెడ్డి విమర్శించు, ఒకవేళ ఎంపీని విమర్శించు, ఎమ్మెల్యే విమర్శించవచ్చు. వాళ్ళందరూ సహకారం లేకపోయినా నేను ముందు పత్తాన్ని ఎదుర్కొంటానన్నాడు. స్టార్ట్ చేయి, ఇప్పటి నుంచి ఎదుర్కోను చూద్దాం. అంటే నువ్వు తప్పుడు కదా, మీ వాళ్ళు నీకు సహకరించడం లేదు కదా. ఏదో నామకావాస్తి ఇచ్చినారు మీకు. గోవిందరెడ్డి గారి నా నామకావాస్తి ఇచ్చినా కానీ నీకు సహకరించడం నీకు అనుమానం ఉంది. వాళ్ళు సహకరించకపోయినా రితేశ్వరుని ఎదుర్కొంటారంట. చూస్తాం ఈ డేట్ నుంచి ఎదుర్కోమను. మరి రాత్రి అంతమంది పోలీస్ బలగాలు, రెవెన్యూ వాళ్ళు అందరూ వచ్చి అంత సినిమా తీసినట్టు ఆ చిన్న భవనాన్ని కూల్చేదానికి వైసీపీ నాయకులు ఎంత తీవ్రంగా అడ్డుపడినారంటే అదే వాళ్ళ అవినీతి నిదర్శనం అనేది కనుక ఒక గుర్తింపు. చెరువులు అనేది ఎవరు అప్పసొత్తు కాదు, ఎవరు సొమ్ము కాదు. అది ఈరోజు స్వచ్ఛంగా అధికారాలు వచ్చి దాన్ని స్వచ్ఛంగా తొలగిస్తామంటే మనం కనుక ముందుండి నడిపించాలని కనుక వైసీపీ నాయకులకు కానీ ఇది తెలపడమైంది. వైసీపీ నాయకులు మరి ఎమ్మెల్యే మేడం కానీ, ఎమ్మెల్సీ గోవిందుడు సార్ కానీ మరి వాళ్ళు చేసింది కరెక్ట్. వాళ్ళ స్థలం జనైన అనేది కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ ఆర్డీఓ గారికో ఇయర్ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వలేదు. మరి ఎందుకు ఇవ్వలేదు? అది చెరువు పూర్వం కాబట్టి దానికి హక్కు లేదు కాబట్టి మనం ఇవ్వలేదు. మరి రితీష్ రెడ్డి అన్న అధికారులను మీరు పగలగొట్టిన కుర్చీలో కూర్చోండి, లేకపోతే లేదు అనేది వాళ్ళు ప్రెస్ మీటింగ్ లో చెప్పినారు. రితీష్ రెడ్డి ఏం సంబంధం? సంవత్సరం నుంచి ఏ ల్యాండ్ మీద ఆలోచన వచ్చిందా? అధికారంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరం రోజుల్లో ఎక్కడెక్కడ చెరువులు గాని, వంకలు గాని, వాగులు గాని కట్టిన వాటిని గుర్తించినారు. వాటిని ఒకటిపై ఒకటి చేస్తున్నారు. అదే తెలుగుదేశం వాళ్ళు కూడా ఉండాలని మీరు ఎవరైనా ఇల్లు చూపిండి మేము ముందు దగ్గరుండి కుట్టించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు మీరు అదే మాదిరి మీరు వైసీపీ వాళ్ళు కూడా మా ఉన్నాయని మేము చూపిస్తాం. మీరు వచ్చి నిదర్శనంగా వచ్చి కుట్టించుకుంటారా? అది మీరు చెప్పగలుగుతారా? మరి తెలుగుదేశం వాళ్ళు చూపింది. తెలుగుదేశం వాళ్ళు చూడండి. మైదుగు రోడ్ లో కలవట్టు కట్టంగా కట్టుండ్రు ఒక నాయకుడు, నెల్లూరు రోడ్ లో కట్టంగా కట్టుండ్రు ఒక నాయకుడు. మరి ఎన్ని మేము చూపించగలుగుతాం? మరి మీరు కూడా చూపిండి. తెలుగుదేశం వాళ్ళు కనుక ఇక్కడ కట్టున్నారని ఈ రోజు ఎన్జిఓ కాలనీలో రోడ్డు కార్యక్రమాలు కట్టినారని కమిషనర్ దాన్ని పగలగొట్టిన మరి స్వచ్ఛంగా అది రిసీవ్ రిటర్న్ ఆర్డర్ అయ్యలేదా? ఏ దానికి అవినీతికి కానీ మోడీ పాల్పడే క్వశ్చనే లేదు. కూటమి ప్రభుత్వం ఎవరిని ప్రోత్సహించదు, ఒక ఖర్చు సాధింపు చర్యలు కాదని లేదు. ఈ రోజైనా ఒకటే చెప్తున్నాం, మా తెలుగుదేశం నాయకులు ఎక్కడైనా కానీ ఈ వంకకు కానీ పలానా గవర్నమెంట్ ల్యాండ్ ఆక్రమించి వాళ్ళు పట్టాలు కానీ బేస్మెంటాలు కానీ వేసుకున్నారని చూపిండి స్వచ్ఛంగా వచ్చి మా నాయకుడే ఉండి బెదిరించి వాళ్ళు తీసేదానికి సిద్ధంగా ఉండరు. మరి అదే రకంగా మరి పోయించారు. మరి వాళ్ళు చెప్పిన తర్వాత మరి వాళ్ళు ఎక్కించిన తర్వాత మన అవినీతికి పాల్పడుతుంది వాళ్ళు తొలగించుకునేటట్టు వాళ్ళని తొలగించుకోమని కనుక ఈ రోజు మేము చెప్పుకుంటున్నాం. మా నాయకుల్లో కానీ ఎవరు, మా కార్యకర్తలు కానీ ఎవరు అట్లా అవినీతి చేయాల్సిన అవసరం లేదు. మేము ఎప్పుడు దిగజారుతున్నా ఎంతసేపున్నా కార్యకర్తల కోసము ప్రజల కోసమే సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు పథకాలు కానీ, పింఛను కానీ, తల్లికి వందనం కానీ ఎన్నో పథకాలతో అభివృద్ధితో ముందుకు సాగుతా ఉంది. కాబట్టి ఇలాంటి విమర్శలకు ఎవరు ఇలా భయపడేది కానీ చేసిన భయపడేవాళ్ళు లేరు. కాబట్టి వాళ్ళ ఆత్మను వాళ్ళు పరిశీలించుకొని మేము రాత్రి కొట్టింది తప్పు అనేటట్టయితే ఎమ్మెల్సీ గోవిందుడు సార్ కానీ, సుధా మేడం కానీ, కలెక్టర్ గారికి పిటిషన్ ఇవ్వమని చెప్పండి తెలుసుకుంటాం. వైరపల్లి చెరువు చుట్టూ కట్టిన శ్రీకాంత్ రెడ్డిని కానీ రోడ్డు వేసినారనే అనేది కాబట్టి ఆ రోడ్డు అనేది బరీల గ్రౌండ్ కు ప్రతి ఒక్కరు ఊళ్ళో చనిపోతే అదే దాన్ని తీసుకుపోతాను. అప్పుడు గతంలో రోడ్డు లేనప్పుడు చాలా ఇబ్బందులు పడి శవాలను తీసుకోకపోతే కష్టంగా ఉంది. అప్పుడు మేము ప్రపోజ్ చేసి ఇది ఇబ్బందిగా ఉందని ఏమిచ్చినాం. దాని ద్వారా తదుపరి చర్యలు మామూలుగా అధికారులు కూడా చెప్పినాము. సరే ఓకే బరీల గ్రౌండ్ కి అనుకున్నారు, పర్మిషన్ చేస్తున్నాం. కాబట్టి ఇలాంటి ప్రభుత్వము మనం ప్రతి ఒక్కరు కూడా సీరియస్ గా తీసుకుంటున్నారు. ఇళ్ళది వాళ్ళదనే కాకుండా ప్రతి ఒక్కరి సీరియస్ గా తీసుకుంటున్నారు. ఆ భాగంగా ఇది గుర్తించి ఏదో చేసినారు. అది ఒకరి మీద బ్లేమ్ అనేది వేయడం అనేది అంత సమంజసం కాదని మేము కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఆ వంక పైన కూడా బిల్డింగ్ నిర్మించుకొని వంకెల పోలరెడ్డి జెడ్పీటీసీ నిర్మించుకొని దాని మీద కోర్టుకు పోయి కాలయాపన చేస్తా అంత విలాసమైన భవనం కట్టిందంటే అది కంపల్సరీ వంకపోరం పోతుంది. దాన్ని నిర్మూలించాలని మేము నిర్మూలించాలని అనుకున్నా కానీ కోర్టుకు పోయి అడ్డపడుతూ కాలయాపన చేస్తాను. అట్లా అన్ని ఒకసారి నిర్మూలించేదానికి కష్టం అవుతుంది. ఒక 1 by 1 చేసుకుంటూ వస్తారు. ప్రభుత్వం అధికారులకు కొంత స్వేచ్ఛ ఇచ్చిండ్రు కాబట్టి 1 by 1 జరుగుతూ వస్తుంది.